నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామ్ సాగర్ జలాశయంలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. ముక్కాల్ లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. 5 యువకులు స్నానానికి దిగారు. కానీ ఊహించిన విధంగా లోతుకు వెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు. ఒక యువకుడు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగాడు. గల్లంతైన వారిలో 3 నిజామాబాద్ ఆటోనగర్ కు చెందినవారని పోలీసులు గుర్తించారు. మరొక యువకుడు హిమాయత్ నగర్ వాసిగా తేలింది. సమాచారం అందగానే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి మృతదేహం లభ్యమైంది. మిగిలిన 3 ఆచూకీ కోసం గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.